సో బాండీలో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను. ఇవి కొంచెం లైట్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందాం. మిల్ మేకర్ వేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం రెండింటిని కలిపి. మిల్ మేకర్ కొంచెం పెద్దగా ఉన్నాయి అని కొన్ని పెద్దగా ఉన్న వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. మా బాబుకి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము. ఇవి పీసెస్ ముక్కలు తీసుకొని తినేస్తాడు. చాలా ఇష్టపడతాడు మిల్ మేకర్ అంటే. ఇవి కొంచెం మగ్గినవి. ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఎక్కువైనా కొంచెం చూడండి, ఇది కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా వేసుకున్నా కూడా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీ. కాకపోతే నేను దీనికి కాంబినేషన్ పుదీనా రైస్ చేస్తున్నా. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేయలేదు. సో అందుకని దీంట్లో కొంచెం వేసాను. మీకు ఇది లేకపోయినా సరే బాగుండిద్దండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా. ఇది కొంచెం మగ్గనిద్దాం. సో మిల్ మేకర్ అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లో టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. టమాటాని నార్మల్గా ముక్కలుగా కట్ చేస్తే అవి అంత బాగా అవ్వట్లేదు గుజ్జుగా. సో అందుకని ప్యూరీ లాగా యాడ్ చేస్తున్నాను. మిక్సీ పట్టేసి ఇది మిక్స్ చేసుకుందాం. దీన్ని యాడ్ చేసుకున్నాం కదా, మగ్గనిద్దాం కొంచెం సేపు, ఒక 5 minutes. ఇదైతే ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం కూడా కొద్దిగా వేస్తున్నా. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి కారం అండ్ సాల్ట్. కారం అండ్ సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం ఒక 5 minutes మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇదైతే మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes మగ్గనిద్దాం. ఇవి అయితే నేను పుదీనా రైస్ చేశానండి. అది పుదీనా మిక్సీ పట్టగా ఉన్న వాటరు. యాక్చువల్లీ పుదీనా రైస్లో వేద్దాం అనుకున్నా, అప్పుడు మర్చిపోయా. అందుకని ఇంకా దీంట్లో యూజ్ చేసుకుంటున్న వాటిని వేస్ట్ చేయకుండా ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపిస్తుంది. ఇంకొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఉప్పు, సాల్ట్ అను కారం సరిపోతుంది. సాల్ట్ ఒకటి చెక్ చేసుకొని దీన్ని ఉంచేస్తాను ఒక 5 minutes. సాల్ట్ అయితే చెక్ చేశాను, సరిపోతే కొంచెం యాడ్ చేసి ఇంకా వాటర్ అయితే పోసేసాను. ఇంకొక 5 minutes వాటర్ని ఇంకేదాకా కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉంచేస్తాను. అంతే, మన యమ్మీ మిల్ మేకర్ కర్రీ ఈజ్ రెడీ. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఏదైనా మనం బిర్యానీస్, పలావ్స్ అట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈజీ అండ్ హెల్దీ ఆల్సో. సో కర్రీ అయితే అయిపోయింది. చూడండి, టమాటా పేస్ట్ వేయటం వల్ల ఎంత బాగా వచ్చిందో. అదే నేను టమాటాలు వేస్తే అవి ముక్కలుగా బాగా ఉడికే కాదు. కానీ ఇప్పుడు చాలా బాగుంది పేస్ట్ వేయటం వల్ల. ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేస్తాను. సో మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.